తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి రెండని ఆయన ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఎలీహు యోబుని గురించి, ఆయన భక్తిని గురించి అర్థం చేసుకోలేదు, కానీ ఆయన చేసిన పాపాలను బట్టి, వాళ్ళ పిల్లలు చేసిన పాపాలను బట్టి ఆ విధంగా దేవుడు శిక్షించాడు అని భావించి నీతి మాటలు చెప్తూ ఉంటాడు. కానీ యోబు అలాంటి పరిస్థితుల్లో లేడు. దేవుని అతను ఎంత బాధించబడుతూ ఉన్నా, ఎంత శోధించబడుతూ ఉన్నా, శరీరం అంతా గాయపరచబడినా, శరీరం అంతా భయంకరమైనటువంటి కురుపులతో నిండి ఉన్నా తన నీతిని విడిచిపెట్టలేదు. కానీ ఎలీహు మాత్రం ఆయన ఏదో భక్తి తప్పివాడు, ఆయన నీతి తప్పాడు అని భావించి ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏమని అంటే, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును అంటున్నాడు. యోబు మిత్రులు ముగ్గురు కూడా ఆయనకి ఏదేదో ఉపదేశం ఇస్తూ ఉంటున్నారు, బోధ చేస్తూ ఉన్నారు. ఆయన బాధల్లో ఆయన బాధపడుతూ ఉంటే వీళ్ళేమో వీళ్ళకి వచ్చిన బోధ అంతా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పాపం యోబు గారు విసుగు చెందలేదు, వింటూ ఉన్నాడు. వింటూ ఉండి ఓర్చుకోలేనప్పుడు తిరిగి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈయన ఏమంటున్నాడంటే, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును. దేవుడు మనకి చెవులను తెరవ చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మాటలకు మనము చెవి ఎగ్గినప్పుడు మనకి ఉపదేశం చేస్తూ ఉంటాడు. మనము ఆరాధిస్తున్నప్పుడు, వాక్యోపదేశం చేస్తున్న సమయంలో మన చెవిని ఆ వాక్యం వైపు పెట్టినప్పుడు ఆ ఉపదేశాన్ని మనం వినేలాగా దేవుడు కృప చూపుతాడు. లేదంటే వారు వింటూ ఉంటారు కానీ ఆ హృదయంలోనికి ఆ వాక్యము పోదు. దేవుని యొక్క ఏర్పాటు ఉంటేనే వాక్యము హృదయంలోనికి వెళ్తుంది. అలాగే లూదియా కూడా పౌలు యొక్క వాక్యం విన్నది. ఎందుకు విన్నది అంటే, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆ వాక్యము ఆమె హృదయంలో పనిచేసింది, ఆమె కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగే ఈ వాక్యము కూడా ఏమని తెలియజేస్తుందంటే, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును. ఉపదేశం వినుటకై దేవుడు మన చెవులను తెరవ చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ వాక్యం వినడానికి సిద్ధపడి ఉండాలి. ప్రభువా, నా చెవులను తెరవచేయి, నా హృదయాన్ని తెరవచేయి, నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకునే జ్ఞానం దయచేయి, వాక్యం వినే చెవులను దయచేయండి. సిద్ధపడి వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు దేవుడు తప్పకుండా వినే చెవులు మనకి కలుగు చేస్తాడని ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చు. ఆ వాక్యముల ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు? పాపం విడిచి రండి అని ఆ వాక్యముల ద్వారా మనకి తెలియచేయబడుతూ ఉంటుంది. అంత మాత్రం వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను జీవించదు. ఆ ఉపదేశమును ఆలకించిన ఎడల ఏమవుతుందట? తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళపుచ్చుతారు అంటున్నాడు. ఇక్కడ యోబు గారు బాధపడుతుంటే ఈయనేమో ఇలాంటి హితభేద బోధ చేస్తున్నాడు. ఆ యోబు గారికి చేసిన బోధ మనకందరికీ ఉపయోగకరంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు, ఆ మాటలు మనతో మాట్లాడిస్తున్నాడు. వినిన ఎడల మనకి క్షేమం కలుగుతుంది, వినిన ఎడల మన సంవత్సరాలు సుఖంగా గడుస్తాయని చెబుతున్నాడు. అంత మాత్రం కాదు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని యెషయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో మనకి తెలియజేయబడుతుంది. భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవించగలుగుతాము. ఎప్పుడు? మనము సమ్మతించి, అంటే ఇష్టపడి ఆయన మాటలు విన్నప్పుడు. మనము ఇష్టపడి ఆయన మాటలు విన్నప్పుడు మనము క్షేమంగా ఉంటాము, మన దినాలు సుఖంగా గడుస్తాయి, మన సంవత్సరాలు సుఖంగా క్షేమంగా గడుస్తాయి. అంత మాత్రమే కాదు, భూమి యొక్క మంచి పదార్థాలను కూడా మనము అనుభవిస్తామని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఇక్కడ యోబు గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే, మనము గోతికి పోకుండా ఉండునట్లును, మనము మన ప్రాణము తప్పింపబడినట్లును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచుదును అంటున్నాడు. వారి చెవులను తెరవచేయును అంటున్నాడు. మనము సిద్ధపడి వాక్యం వినడానికి సిద్ధపడి కూర్చున్నప్పుడు మన చెవులను తెరవ చేస్తాడు, మన కొరకు ఉపదేశం సిద్ధపరిచి ఉంచుతాడు. ఎందుకు? మనము గోతిలోనికి దిగిపోకుండా ఉండడానికి.
మనము గోతిలోనికి దిగిపోకుండా ఉండడానికంటే, మన ప్రాణములు పోగొట్టకుండా మనం కాపాడబడేలా అంటే, ఆయన కృపలో మనం దీర్ఘాయువు పొంది ఉండాలంటే ఆయన ఉపదేశం వినాలి అని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము శ్రద్ధగా విందాం. వినడానికి ముందుగా మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. విను చెవులు పుట్టించు ప్రభువా, విను హృదయం కలుగు చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. ఈ వాక్యాలు మన హృదయంలో ఉండినప్పుడు మనము క్షేమంగా ఉంటాము, సుఖంగా ఉంటాము, భూమి ఫలాలు మంచి అనుభవిస్తాము, దీర్ఘాయువుతో కూడా మనము తృప్తిపరచబడతాం. దేవుడు అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. వినుచున్న బిడ్డలందరూ నాయనా మీ వాక్యం విని మీరు రాసిన ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఫలభరితమైన జీవితం జీవించడానికి, ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి బిడ్డలందరికీ మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. వారి మనవులు నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. వారి కుటుంబాలకు క్షేమము, భద్రత దయచేసే దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.